Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 62. కాసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంటే ఓకే. ఇక అందరూ ఏదో అయిపోయినట్టు ఫీల్ అవ్వకుండా లంచ్ చేద్దామని వంశీ అక్కడ క్లైమేట్ తేలిక పరచడంతో అందరూ భోజనం మీద కాన్సంట్రేట్ చేశాడు. ధృతి మాత్రం కరణ్ గురించి ఆలోచిస్తూ ఉంటే మైథిలి కూడా బాధగా నన్ను క్షమించు బంగారం. నువ్వు బాధపడతావని తెలిసినా ఇలా చేయక తప్పలేదని బాధగా అనుకుంటే భార్య మొహంలో బాధ గమనించిన వీర్ అక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. దితి మీటింగ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ తర్వాత మీటింగ్ వరకు తను ఫ్రీగానే ఉండడంతో మైథిలికి ఫోన్ చేసింది. అప్పుడే భోజనం అయిపోయి అందరికీ జ్యూస్ ఇస్తుంటే అక్క పెద్దపిల్ల ఫోన్ చేస్తోంది, నేను ఇప్పుడే వస్తానని ఫోన్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది మైథిలి. ఇక మహి 2 ట్రేలో జ్యూస్ గ్లాసెస్ పెట్టి చందన్ అని పిలిచి ఒకటి తనకిచ్చి ఒక ట్రే తను తీసుకుంది. హలో మమ్మీ అని దితి హుషారుగా పలకరిస్తుంటే హలో బేటా, ఏం చేస్తున్నావు, ఆఫీస్లో ఉన్నావా అని నీరసంగా పలికింది మైథిలి. ఎంత వయసొచ్చినా తండ్రి అపురూపంగా షోకేస్లో బొమ్మలాగా చూసుకోవడం వల్ల హుషారుగా ఉండే తల్లి అంత నీరసంగా మాట్లాడేసరికి ఏమైనతో అర్థం కాక హెల్త్ బాగాలేదా మమ్మీ, అంత నీరసంగా మాట్లాడుతున్నావు అని అడిగింది దితి. కూతురి ప్రశ్నకి మైథిలికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఏంటి మమ్మీ మాట్లాడవు, నిన్నే అడుగుతున్నాను, హెల్త్ బాగాలేదా, అంత నీరసంగా ఉంది, ఎప్పుడు హుషారుగా ఉంటావు కదా అని అడిగింది దితి. హెల్త్ బాగానే ఉంది కానీ మనసే బాగా లేదు అని మైథిలి చెప్పడంతో ఇంట్లో ఏమైనా గొడవ అయిందా, కానీ మన ఇంట్లో ఒక రీజన్ ఒక అర్థం లేకుండా గొడవ పడేవాళ్ళు ఎవరూ లేరే నా మొగుళ్లాగా అంది. హేయ్ అని మైథిలి కోప్పడేసరికి అబ్బో, అల్లుడిని తిట్టగానే ఎక్కడలేని హుషారు గొంతులోకొచ్చిందిగా, ఇప్పుడు నార్మల్ అయ్యావు కదా, అసలేమైందో చెప్పు అని అడిగింది దితి. ధృతి వల్ల కరణ్ ఇంటికి రావట్లేదు. ధృతి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు. పాపం మీ డాడీ కూడా చాలా బాధపడ్డాడు తెలుసా అని చెప్పింది మైథిలి.
ఆ మాట వినగానే దితికి అతని పేరు తలుచుకున్నా కూడా చిరాకు పడే చెల్లెలు గుర్తురావడంతో ఏవైనా అందా తను అమ్మ అని అడిగింది. ధృతికి తొందరపాటు ఎక్కువని దితికి తెలుసు. అందుకే ఏదైనా అందేమోనని కంగారుగా అనిపించింది. దాంతో మైథిలి కోపంగా నిన్న నీ ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లికి సంబంధించిన డెకరేషన్స్, క్యాటరింగ్ వీటన్నిటికి సంబంధించిన బిల్స్ వాళ్ళు ఎక్కువ చెప్తారేమోనని తనే స్వయంగా తీసుకొచ్చి ఇచ్చాడు కరణ్. పిల్లాడు ఎంత బుద్ధిమంతుడు కాకపోతే నాకేంటవసరం అనుకోకుండా మన పనిని తన పనిలాగా నెత్తికెక్కుంటాడు చెప్పు. నేను అతని కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్ళేసరికి మరి ఏం అడిగాడో! ఇది చిరాకు పడుతూ కనిపించింది. నేను తిడుతూ ఉంటేనే కరణ్ ఆఫీస్‌లో వర్కుంది ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పిల్లాడికి వచ్చే భార్య ఎంత అదృష్టవంతురాలో ఏంటో అన్నాను. దేనికి ఆ పిల్లాడంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుండాలి. కానీ వచ్చేది ఎవరితో కానీ వీడి తిక్క వేషాలు భరించలేక పారిపోతుందనేసరికి నేను కోపం వచ్చి తిట్టడంతో నన్నెప్పుడూ టీజ్ చేస్తూ ఉంటాడు. కూతుర్ని టీజ్ చేసేవాడిని కంట్రోల్‌లో పెట్టాలి గానీ నువ్వింకా సపోర్ట్ చేస్తున్నావు. అది ఇది అని నా మీద దయ్యంలాగా లేచేసరికి నేను సర్ది చెప్పడానికి ట్రై చేసినా అది వినలేదు. ఎంతసేపు నేను ఆ పిల్లాడికి సపోర్ట్ చేస్తున్నానని ఫీలవుతుంది. కానీ మా అమ్మ కూడా వాడికి సపోర్ట్ చేస్తుందంటే వాడెంత మంచివాడు అని ఆలోచించే తెలివి లేదు నీ చెల్లెలికి. ఇదెప్పుడో ఒకప్పుడు ఇలాగే ఇంటికొచ్చినప్పుడు వాగితే అబ్బాయి ఫీలవుతాడని కాస్త గుండె రాయి చేసుకుని చింటూకి ఫోన్ చేసి ఇంకొకసారి కరణ్‌ని ఇంటికి రావద్దు అని చెప్పమని చెప్పాను. దాంతో పిల్లాడు బాగా ఫీలయిపోయి ఆంటీ, అంకుల్ వస్తానని చెప్తే చింటూని తీసుకువెళ్ళమని చెప్పాడు గాని ఇంటి గడప కూడా తొక్కలేదు తెలుసా అని బాధపడింది మైథిలి. అదంతా విన్న దితి తల పట్టుకొని కరణ్ ఎలా ఫీలయ్యుంటాడో ఊహించుకోగానే బాధగా అనిపించింది. అయ్యో అమ్మా! నిజంగా ధృతి నోరు జారినా కరణ్ ఫీలయ్యేవాడు కాదు. కానీ నువ్వు, చింటూ అన్నయ్య ఇద్దరూ ఇంటికి రావద్దని చెప్పడంతో ఫీలైనట్టున్నాడు. అయినా దానికి మెల్లగా సర్ది చెప్తే అయిపోయేది కానీ, పాపం అందరూ కలిసి అతన్ని బాధపెట్టారే! అంది దితి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.